నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామమున మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈ దినము పరిశుద్ధ గ్రంథము నుండి కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి మీరంతా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని నేను కోరుతూ ఉన్నాను. 3 లేఖన భాగాల్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 22, 23 వచనాలు ఎవరైనా ఒకరు చదవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరణ శిక్షకు అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు గనుక అవక్ష్యముగా ఆ దినాన్ని అతడు పాతి పెట్టవలెను. అలాగే మనము సువార్త పాఠాన్ని కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకున్న 24, 25 వచనాలు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనినవాడు దానిని దక్కించుకొను. పత్రిక పాఠముగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 13 లేక 14 వచ్చిన వరకు చదువు. 14. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. 3 వాక్య భాగాలు నేను చదివించాను. ఆ 3 వాక్య భాగాలలో ఒకటే మాట మీకు కనబడుతుంది. అది ఏంటంటే సిలువ. అందరూ అనండి, క్రాస్. సిలువ. చాలామంది ఈ దినాలలో క్రైస్తవ లోకము సిలువ శ్రమలను గూర్చి ధ్యానం చేస్తుంటారు. శ్రమల కాలం అంటారు. శ్రమల కాలం అంటే ఏంటి? సీజనల్ భక్తి చేస్తుంటారు కొంతమంది. సీజనల్ భక్తి. డిసెంబర్ వరకేమో సంతోషకాలం. అంతకుముందు అడ్వెంట్ అంటారు. అడ్వెంట్ అంటేనేమో ప్రవచనాలు ప్రభు గురించి చెప్తున్నది నవంబర్ చేస్తారు. డిసెంబర్ ఏమో క్రిస్మస్ అంటారు. జనవరి ఎపిఫానియా అంటారు. ఇప్పుడేమో 7 కాలాలు క్రిస్టియన్స్కి. ఇప్పుడేమో లెంట్ కాలం అంటారు, శ్రమల కాలం. ఇది అయిన తర్వాత ఈస్టర్ కాలం అంటారు. అది అయిన తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరింపు కాలం అని అంటారు. ఇలా 7 కాలాలుగా దీన్ని చేస్తుంటారు కొంతమంది. సీజనల్ భక్తి. అసలు శ్రమకాలం అంటే ఏంటి? శ్రమలు ఎప్పుడు వస్తాయి? శ్రమలు ఏ రోజున వస్తాయి? శ్రమకాలం అంటే ఏంటండి? శ్రమల కాలం ఎంతకాలం ఉంటుంది? అంతే. యేసుప్రభు 40 రోజులే శ్రమ పడ్డాడంటారా?
యేసుప్రభువు వారు తన జీవితకాలంలో 40 రోజులు శ్రమపడి అక్కడి నుంచి హ్యాపీగా ఉన్నాడా? క్రైస్తవులకి 40 రోజులే శ్రమలు వస్తాయా? అక్కడి నుంచి అన్ని సంతోషాలేనా అంటే అర్థం లేని విషయాలు ఇవి. అంటే అర్థం పర్థం లేనటువంటి ఆచారం. నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రమకాలము అని అంటే యేసుప్రభువు వారు పడిన శ్రమల్ని ఒక 40 రోజులు ధ్యానం చేద్దాం అని చెప్పి ఈ శ్రమకాలాన్ని ఏర్పాటు చేశారు. అంతేగాని మనమేదో ఈ 40 రోజులు శ్రమ పడిపోవాలని మాత్రము కాదు. గమనించండి, క్రైస్తవులకు కానీ క్రైస్తవేతరులకు కానీ నేను మీకు ఇచ్చే సందేశం ఏంటి అని అంటే, శ్రమల కాలము అని అంటే క్రైస్తవులకి 40 రోజులు శ్రమలు ఉంటాయి. క్రైస్తవులు 40 రోజులు శ్రమలు పడతారు. క్రైస్తవులకి 40 రోజులు కూడా బాబోయ్ ఆ 40 రోజులు నాకు చాలా శ్రమగా ఉంటుంది అన్ని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారట. ఆ 40 రోజులు అంటే నాకు చాలా భయం, ఏదో శ్రమ వస్తూ ఉంటుంది అని. క్రైస్తవులకి 40 రోజులే శ్రమ వస్తాయన్నది పొరపాటు. ఏనాటి కీడు ఆనాటికే చాలును. శ్రమలు ప్రతిదినం వస్తాయి. యేసు ప్రభువారు పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు. అర్థమైందా మీకు? బై బర్త్లోనే ఆయన్ని చంపడానికి హేరోదు రాజు మొదలుపెట్టాడు. చనిపోయే వరకు కూడా ఆయన శ్రమలు పడ్డాడు, హింసించబడ్డాడు. అసలు శ్రమల కాలం ఎందుకు పెట్టారు? ఏంటి అసలు ఈ శ్రమకాలం అంటే ఏంటి? శ్రమకాలం అంటే యేసు ప్రభువారంట ఈ 40 రోజులే శ్రమ పడ్డాడంటని భ్రమపడుతూ పొరపడుతున్నారు చాలామంది క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవేతరులు కూడా. సో శ్రమల కాలం అని ఎందుకు పెట్టారు అని అంటే, ఇది కేవలం పునరుత్థానం చేసుకునే ముందు, అంటే ఈస్టర్ పండగ చేసే ముందు ఒక 40 దినాల పాటు యేసు ప్రభువారి యొక్క జీవితంలో పడిన మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని ధ్యానం చేసుకోవాలని ఉద్దేశంతో ఈ 40 దినాల కాలాన్ని పెట్టారు. దీన్ని లెంట్ అంటారు. లెంట్ అనంటే లెంటెన్ అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని నుండి, లెంటెక్స్ అనేటువంటి జర్మనీ పదాన్ని నుండి లెంగ్త్ అనే పదం నుండి ఇది వచ్చింది. అంటే పొడవాటి దినము. లెంగ్త్. లింట్ అంటే పొడవాటి దినం. వసంతకాలం వస్తుంది కాబట్టి వసంతకాలంలో పగలు ఎక్కువ ఉంటుంది, డే ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెంట్ సీజన్, వసంతం అని పెట్టారు. ఎప్పుడు కూడా యూదుల క్యాలెండరీలో మార్చి నెల నుంచి ప్రారంభమవుతాయి వాళ్ళు. ఎందుకనంటే దేవుడు పేషవర్ పస్కా పండుగ నుంచే మీరు విడుదల పొందారు కాబట్టి ఇక్కడి నుంచి మీకు మొదటి నెల అని చెప్పాడు. వసంతకాలం అంటారు దీన్ని. లెంటు అనేటువంటి ఈ పదానికి ఇంకొక అర్థం ఏంటి అని అంటే, వసంతకాలం అంటే చిగురించటం, చీల్చబడటం. ఎప్పుడు చీల్చబడదంటే భూమిలో నుంచి ఆ వసంతకాలంలో ఆకులన్నీ రాలిపోయినటువంటి ఆ చెట్టు కొత్త కొత్త మొగ్గలు, పువ్వులు, పుష్పాలు, పళ్ళు, ఆకులు వస్తుంటాయి. స్ప్రింగ్ చాలా చక్కగా ఈ వసంతకాలం ఉంటుంది. అంటే క్రైస్తవ జీవితము కూడా ఎండిపోయిన జీవితము చిగురించటానికి ఇది పెట్టారు. దూరమైపోయినటువంటి భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనలో లేక ఆత్మీయతలో దిగజారిపోయినటువంటి ఈ క్రైస్తవ జీవితాన్ని పెంపొందించాలని లెంట్ సీజన్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇది మొదట్లో ఫస్ట్ సెంచరీలో ఏం చేశారు అని అంటే, కేవలం ఒక 3 days మాత్రమే చేశారు. థర్స్డే, గుడ్ ఫ్రైడే అండ్ సాటర్డే, ఈస్టర్ పండుగకి ఈ 3 రోజులు యేసు ప్రభువారి యొక్క శిలువ ధ్యానాలు చేసుకుంటూ
అలాగా మరి బాప్తిస్మ కార్యక్రమాలు పునరుత్థాన దినాన్ని ఇచ్చేవారు. 3 రోజులు సరిపోవట్లేదని ఒక వీక్ చేశారు, హోలీ వీక్ అన్నారు, మట్లాదివారం నుంచి ఇప్పటి వరకు. ఇక అది సరిపోవట్లేదని చెప్పి మార్చి నెలలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు ఆదివారమే ఈస్టర్. మార్చి నెలలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు ఆదివారమే, మార్చి ఏప్రిల్లో ఆ ముందు ఆదివారమే ఈస్టర్. ఆ ఈస్టర్కి ముందున్నటువంటి గుడ్ ఫ్రైడే, మొదటి శుక్రవారం, ఆ ముందు శుక్రవారం గుడ్ ఫ్రైడే అని పెట్టి అక్కడి నుంచి 40 రోజులు లెక్కబెట్టి లెంట్ అని పెట్టారు. ఇక్కడ ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 వచ్చింది కాబట్టి గుడ్ ఫ్రైడేకి 46 దినాలు వస్తాయి. 6 దినాలు సండేలు లెక్కించరు, 40 దినాలు మాత్రమే లెక్కిస్తారు. ఆ 40 దినాలని లెంటు అని పిలుస్తారు. ఎందుకు 40 దినాలు పెట్టారంటే వారం రోజులు వాక్యం సరిపోవట్లేదు వాళ్ళకి. యేసు ప్రభువారి యొక్క జీవిత విశేషాలు, యేసు ప్రభువారు మన కొరకు ఎలా శ్రమపడ్డారు, యేసు ప్రభువారు మనకి ఏం చేశారు అనే విషయాలు చెప్పడానికి వాళ్ళ టైం సరిపోవట్లేదు. అందుకని 40 దినాలు పెడదామని పెట్టారు. 321 BCలో కాన్స్టాంటినోపిల్ యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడం, ఆల్ బిషప్స్ కౌన్సిల్, నికేయా విశ్వాస ప్రమాణం, అథెనేషియా, ఇలాంటి వారందరూ కలిసి కొన్ని విశ్వాస ప్రమాణాలు పెట్టారు. అవన్నిటినీ తీసుకొచ్చి 40 దినాలు మనము యేసు ప్రభుని గురించి, ముఖ్యంగా 40 దినాలు ఎందుకు పెట్టారంటే బాప్తిసం తీసుకునే వాళ్ళ కోసం పెట్టారు. నెంబర్ 1, బాప్తిసం తీసుకునే వాళ్ళు ఈ 40 రోజులు అబ్జర్వేషన్లో ఉండేవారు పాస్టర్ గారి సమక్షంలో. వారి క్రీస్తు యొక్క ఆ ప్రభుని రక్షకుడిగా అంగీకరించటం, వారి పాప జీవితాలు ఒప్పుకోవటం, వారు పరిశుద్ధంగా ఉంటున్నారో లేదో పాస్టర్ గారు చెక్ చేసి ఈస్టర్ పండగకి బాప్తిసం ఇచ్చేవారు. ఫస్ట్ పాయింట్. రెండవది, ఎందుకు 40 దినాలు వచ్చినాయి అని అంటే, రెండవది ఎందుకు పెట్టారనంటే బాప్తిసాలు తీసుకున్న వారంతా జారిపోతారు, చెదిరిపోతారు. ఏంటి, మనోళ్ళు 10 రోజులు బాప్తిసం పొందుతారు కదా, వాళ్ళందరూ ఏమైపోతారండి, జారిపోతారు కదా. ఈ జారిపోయిన వాళ్ళందరినీ 10 రోజులు బాగానే ఉంటారు, 10 రోజులు కూడా సినిమాలు శిఖర్లు అన్నీ మానేసి, మందు గిందు మానేసి, 10వ రోజు రాత్రి ఇంత నిబ్బుగాలు ఎట్టుకుని మనల్ని కూడా చేస్తున్నారు. అంచేత అలాగ జారిపోయిన వాళ్ళందరూ కూడా మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొంది పశ్చాత్తాపడి చీల్చబడి అందులో నుంచి చిగురించాలని, విరగగొట్టబడి నలగగొట్టబడి యేసు నీ కొరకు ఎంత శ్రమపడ్డాడో అది చెప్పాలని ఈ 40 దినాలు పెట్టారు. మంచి ఉద్దేశమే. సిఎస్ఐ, ఆంగ్లికన్ చర్చ్, లూథరన్ చర్చ్, ఆర్సిఎం చర్చ్ ఇలాంటి వాళ్ళందరూ 40 దినాలు తప్పకుండా పాటిస్తారు. ఎందుకు పాటించారు? మంచి ఉద్దేశం, నేను దాన్ని తప్పంటలేదు, ఐ అగ్రి. కానీ నామినల్గా పాటిస్తున్నారు. ఇప్పుడు ఎలాగా? యేసుమాల, ఏమాల? యేసుమాల వేసి జోళ్ళు వేసుకోరు, బూడిద రంగు బట్టలు వేసుకుని 40 రోజుల వరకు వీళ్ళు ఏం తినరు, పువ్వులు ఎట్టుకోరు. ఆడోళ్ళు మగోళ్ళు నీసి తినరు. 40 రోజులు ఏ పెళ్లి చేయరు, ఏ శుభకార్యాలు చేయకూడదు, చాలా ఉండాలి. 40 రోజులు అయిపోయాక ఒక పట్టుకుని ఆడెలాగ 40 రోజులు చేసి అవతలోడు పాడైపోయాడు, మనోడు అంతకంటే దుర్మార్గుడు అయిపోతున్నాడు. 40 రోజులు చేసే భక్తి వ్యర్థం. ఆచారంగా చేస్తే, ఆత్మీయంగా చేస్తే, మళ్ళీ వినండి, తప్పు చెప్పట్లేదు, ఆచారంగా చేస్తే వ్యర్థం, ఆత్మీయంగా చేస్తే సంతుష్టికరమైన భక్తి లాభసాధకం. దేవునికి స్తోత్రం. సగం కట్ చేసి ఇదే చెప్పాడు అని అనుకోవటం లేదు యూట్యూబ్లో వాళ్ళు చూసి. కనుక చెప్పేది పూర్తిగా వినాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఇది బైబిల్లో ఎక్కడైనా ఉందంటే లేదు, భస్మీప ద్వారా ఎక్కడైనా ఉందంటే లేదు. కానీ
పెద్దలు ఎందుకు పెట్టారంటే బాప్తిసం పొందిన వాళ్ళేమో ఈ 40 దినాలు వాక్యంలో ఎదుగుతారని, వాక్యాన్ని తెలుసుకుంటారని, ప్రార్థనలో గడుపుతారని, మారు మనసు పొందుతారని, పశ్చాత్తాపడతారని పెట్టారు. రెండవది బాప్తిసం పొంది జారిపోయిన వాళ్ళందరూ మరలా చర్చ్కి వచ్చి భక్తిగా ఉంటారని పెట్టారు. సో ఇప్పుడు అన్ని సంఘాలు, ఇండిపెండెంట్ చర్చెస్ అన్నీ చేస్తున్నాయి. ఎందుకనంటే ఆత్మీయంగా చేస్తే ఓకే, ఆచారంగా చేసి ఈ 40 దినాలే పరిశుద్ధంగా ఉండి తర్వాత నువ్వు పడిపోయి చెడిపోతే దీనివల్ల ఒక్క రూపాయి కూడా ప్రయోజనం లేదు, అది వ్యర్థమవుతుందని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ లెంటు దినాలలో ఎక్కువగా శ్రమలను గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. శ్రమ అనేది 40 రోజులే కాదు, ప్రతిరోజు శ్రమ వస్తుంది. 365 రోజుల్లో ఏదో ఒక రోజు ఏ సమయంలో అయినా రావచ్చు. 40 దినాలు జ్ఞాపకం చేసుకుంటాం అంతే. 40 రోజులు క్రీస్తు శ్రమలు జ్ఞాపకం చేసుకుంటాం, అంతేగాని మనం శ్రమ పడిపోం. మనమేదో మన శరీరాన్ని కష్టపెట్టుకుని, మనమేదో మన పొట్టను మార్చేసుకున్నంత రాన మనమేదో నీతిపరులమని కాదు. దానివల్ల మీకు ఏమాత్రము కూడా ఆత్మీయత కలగదు. మరి దేనివల్ల కలుగుతుంది సార్ అని అంటే, కృప వల్ల మాత్రమే రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. శరీరాన్ని పస్తు పెట్టుకోవటం వల్ల మాత్రం మీకు ఆత్మీయంగా ఎదగడానికి కొంచెం ఒళ్ళుంచుకోవడానికి పనిచేస్తుందేమో తప్ప, పాపక్షమాపణకు ఉపవాసాలు చేస్తే పాపక్షమణ కలగదు. ఒప్పుకుంటే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. విడిచిపెడితే కలుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇంకొక మాట ఏంటి అని అంటే, ఈ శ్రమల కాలంలో చేసినోళ్ళు ఏదో ఆత్మీయులని, చేయలేనోళ్ళు ఏదో మేము ఇంకా పరిపూర్ణమని అనుకుంటే పొరపాటు. చేసినోళ్ళు ఎక్కువ కాదు, చేయనోళ్ళు తక్కువ కాదు. వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళు ఆత్మీయంగా వాక్యం నేర్చుకున్నారు, ఇట్స్ ఓకే. నువ్వు చేయట్లేదు, నువ్వు ఎప్పుడు పరిపూర్ణుడివే, ఇట్స్ ఓకే, ఎలాగైనా పర్వాలేదు. కనుక నీవు ప్రతిరోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, వాక్యం నేర్చుకుంటాను, ఆత్మలో బలపడతాను, ఉజ్జింపబడతాను, నేను దేవుని కొరకు పోరాడతాను, నా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను, నా ఆత్మీయ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను, నా దేశం కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా గ్రామం కొరకు ప్రార్థన చేస్తానంటే వెల్ అండ్ గుడ్, దాన్ని ఎవడు తప్పుపట్టడు. కానీ ఆచారంగానే చేసి లేనిపోయిన ఆచారాలన్నీ పెట్టుకుని నీవు వ్యర్థముగా ఆరాధన చేస్తే మాత్రం, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని చెప్తే మాత్రం అది రాంగ్. కనుక నేను మీతో ఏం చెప్తున్నానంటే, ఈ యొక్క శ్రమలలో ప్రాముఖ్యంగా ఈవేళ నేను మీకు 3 వచనాలు చూపించాను. పాత నిబంధనలో 1, క్రొత్త నిబంధనలో 1, పత్రికల్లో నుంచి, సువార్తల నుంచి 1, పత్రికల నుంచి 1 రెఫరెన్స్లు మీకు ఇచ్చాను. దానిని అనుసరించి నా ప్రసంగం ఉంటుంది. ఏంటి నా ప్రసంగం ఈవేళనంటే, క్రైస్తవులకి ఐకాన్గా మిగిలిపోయింది, సింబాలిక్గా మిగిలిపోయింది ఏంటి సింబల్, క్రైస్తవుని యొక్క సింబల్ ఏంటి అని అంటే, ఏంటి సింబలు? చాలా మనకి సింబల్ ఏదైపోయింది? అసలు మనకి సింబల్ ఏమి అవ్వాలి? స్టార్ అవ్వాలి. అయ్యిందా? స్టార్ మన సింబల్ అవ్వలేదు, స్టార్ అవ్వలేదు. పోనీ పాక సింబల్ అయిందా? దేవాది దేవుడు, పరమాత్ముడైన దేవుడు, ధనవంతుడైన దేవుడు, ఆశీర్వదించే దేవుడు పశుల పాకలో వచ్చాడని పాక సింబల్ అయిందా మనకి? మన సింబల్ పాక అవ్వలేదు. పోనీ యేసుప్రభువు వారు ఏదో పావురాలుగా వచ్చాడు అని ఆ యొక్క పావురమైనా మనకు సింబల్ అయిందంటే, అది పెద్ద సింబల్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడదు. చర్చ్ మీద కానీ, ఇంటి మీద కానీ, ఒంటి మీద కానీ ఎక్కడైనా కనబడే సింబల్. ఇంకా మీరు కనబడాలంటే సమాధిలో మరి ఆయన పెట్టబడి తిరిగి లేచాడు కదా, ఖాళీ సమాధిని మనం సింబల్గా వేస్తామా? అది వేయలేదు. ఏంటి సింబల్గా వేశారు మనకి? మాట్లాడలేదు. క్రిస్టియన్కి సింబల్ ఏమైపోయింది ఇప్పుడు? చాలామందికి తెలియదేంటి? సిలువ యొక్క విలువ. నా ప్రసంగం సిలువ తెచ్చిన విలువ ఏంటి? సిలువ ఎందుకు? సిలువ లేకుండా క్రిస్టియానిటీ లేదు. సిలువను ధ్యానం చేయాలి. సిలువ ధ్యాన కూడికలు అంటున్నారు కదా, శ్రమల కూడికలు అనే దానికంటే సిలువ ధ్యాన స్వార్థ కూడికలు అని పెట్టాం మనం.
సో సిలువను గూర్చిన వార్త, ఏ వార్త ఇది? సిలువను గూర్చిన వర్తమానము మనం ఈ దినాన్ని నేర్చుకోబోతున్నాం. ఎందుకు సిలువకు ఇంత ప్రాధాన్యత వచ్చింది? సిలువ అంటే ఏంటి? ఎందుకు సిలువ క్రైస్తవులకి సింబల్ అయ్యింది? సిలువ లేకపోతే మనకి విలువ లేదా అనే విషయాలు చెప్పి నేను ముగిస్తా. ప్రియులారా, సిలువ అనేది ఎవరికి వేయబడేదంటే, ఎందుకు సిలువ అనేది ప్రాధాన్యతలోకి వచ్చిందంటే, సిలువ ఎవరికి వేయబడేదంటే శాపగ్రస్తమైన వారికి. ఎవరైతే పాపము చేశారో, ఎవరైతే అపరాధములు చేశారో, ఈ కాలంలో ఉరి శిక్ష ఎలాగ వేస్తున్నారో, రోమన్ గవర్నమెంట్ కాలంలోను ధర్మశాస్త్ర కాలంలోను పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చూస్తే ఎవడైనా తప్పు చేసినట్లయితే మరణశిక్ష విధించవలసి వస్తే ఘోరమైన సిలువ మీద వ్రేలాడదీయాలి. వ్రేలాడదీసి ఆ సిలువకు కట్టి, ఆ సిలువలో కొట్టి, ఆ సిలువలో అతన్ని చంపేయాలి. అది ఘోరాతి పాపులకు, భయంకరమైన పాపులకు విధించే శిక్షే సిలువ శిక్ష. అలాంటి శిక్ష మరి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చింది అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఆ విషయాలన్నీ కూడా ఈ వర్తమానం ద్వారా మీకు అందించాలని ఆశపడతా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు కనుక మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, మీ అపరాధములను చేతను పాపములు చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తిని అధిపతికి అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటురి. శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాంశాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అమ్మా, మనమందరము దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి, దేవుని శిక్షకు పాత్రులమై ఉంటిమి. ఎందుకనంటే పాపము చేశాం కాబట్టి. సిలువ అనగానే పాప పరిహారము కొరకు ఉపయోగించబడేది సిలువ. ప్రాబల్యంలో లేనటువంటి సిలువ ప్రాబల్యంలోకి ఎందుకు వచ్చింది అని అంటే, మన అపరాధముల చేత మన చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన ఆ మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులారా, క్రీస్తు ప్రభువారు మరి ఈ సిలువను తీసుకోవటం వల్ల మన పాపాల వల్ల వచ్చే శిక్ష, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి చెప్పండి? మరణం. ఈ మరణము సిలువ మరణము. ఈ పాపముల యొక్క మరణాన్ని యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో భరించారు. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు అన్నారు, క్రాస్ ఈ షోస్ ద గాడ్స్ లవ్ అని. సిలువ అనేది దేవుని ప్రేమను వెల్లడిపరుచుచున్నది. సిలువ అనేది మన పాపాలకు పరిహారం చెల్లించబడిందని తెలియచేస్తుంది. సిలువకు ఎంత విలువెందుకు వచ్చిందంటే, మనము పాపముల చేత, మన అపరాధముల చేత మనము శిక్షించబడవలసిన వారు మా ఇంటుండగా దేవుడు తన ప్రేమను వెల్లడపరిచారు. దేని ద్వారా? సిలువ మరణము ద్వారా. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మాయ్యా, దేవుడు మనమందరము మన పాపములకు పరిహారం, మన సిలువ మనం ఎత్తుకోవాలి, మన సిలువ మనం భరించాలి, మన సిలువ మనం అనుభవించాలి. కానీ ఆ దేవుడు రాగానే దేవుడు మన పాపాన్ని సిలువలోకి తీసుకున్నాడు. సిలువలో వేలాడవలసిన మనము మనకి బదులుగా సబ్స్టిట్యూట్, మనకి బదులుగా యేసు సిలువ ఎక్కవలసింది. నెంబర్ 1. రెండవది, సిలువ అనగానే తీర్పు, రుణపత్రం, డెబిట్స్. మనకున్నటువంటి డెబిట్స్ అని రుణాలు అంటే ఏంటి? పాప రుణాలు రాశారు. ఏంటి?
ఆజ్ఞను అతిక్రమిస్తే ఈ పాపము, అబద్ధం ఆడితే ఈ పాపము, దొంగతనం చేస్తే ఈ పాపము, వ్యభిచారం చేస్తే ఇది పాపము, ఈ పాపానికి వచ్చేటువంటి ఈ శిక్ష, ఆ ధర్మశాస్త్రాన్ని మీరితే ఈ శిక్ష, వ్యభిచార పాపానికి ఈ శిక్ష, బూతులాడే వారికి ఈ శిక్ష, చర్చికి రాని వాళ్ళకి ఈ శిక్ష, మరి దొంగతనం చేసిన వారికి ఈ శిక్ష, సహోదరుని ద్వేషిస్తే ఈ శిక్షని ధర్మశాస్త్రం వలన శిక్షలు వ్రాయబడ్డాయి. హెబ్రీలకు రాసిన పత్రికలో అదే జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి మనం తెరిచి చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రికను ఒకసారి మనం చూద్దామండి. పరిశుద్ధ గ్రంథము నుండి 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనములో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకు ఆయన మరణమును పొందినందున పిలువబడిన నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందిన దాని క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణము రాసిన మరణమును వ్రాసిన వాని మరణం ఆవశ్యం. ఆ శాసనం రాసిన వారు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుండగా అది ఎల్లప్పుడూ ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధనకు కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. నీళ్లతోనూ రక్తవర్ణము, గొర్రెబొచ్చులతోనూ, సోపుతోనూ, కోడల యొక్క మేకల యొక్క రక్తము తీసుకుని దేవుడు మీ కొరకు ఇచ్చిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు ప్రజలందరి మీద రక్తాన్ని ప్రోక్షింపజేస్తూ ఆ రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదని చెప్పుతూ ఎలాంటి పనులన్నీ జరుగుతున్నప్పుడు ప్రియులారా, మరణ శాసనం ఎక్కడ ఉంటుందో అక్కడ మరణ శిక్ష కూడా ఉంటుంది. మనకి శాసనాలు ఉన్నాయి కదండి. శాసనాలు అంటే ఏంటి? చట్టం దాని పని అది చేసుకెళ్ళిపోతుంది అని డైలాగ్ విన్నారు ఎప్పుడైనా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు. సిలువ యొక్క విలువను గురించిన విషయాలు, ఆశీర్వాదాల గురించి మేము ఏ రీతిగా ఆ సిలువను సిలువను కలిగిన వారముగా, సిలువ విలువను ఎరిగిన వారముగా జీవించాలో మాకు నేర్పించినందుకై వందనాలు నాయనా. వేషధారుల వలె పైకి సిలువ నొసట మీద వేసుకునుట, మెడలో ధరించుట కంటే హృదయములో కలుక్కుని ఆ సిలువ మ్రాను మీద వేలాడిన నిన్ను, మా పాపముల కొరకే వేలాడి మమ్మల్ని రక్షించినందుకు నిన్ను స్తుతించుచు, ఆ సిలువలో ఉన్నటువంటి ఆ విలువను గుర్తించుచు, సిలువ సాక్షులుగా నాయన సిలువను మోస్తూ సిలువ స్వార్థను ప్రకటించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని, నీ కొరకు నీతో సహవాసం చేసేవారుగా మమ్మల్ని ఉంచమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.